ఇది మన చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, అందరికీ అన్ని విధాల బంధువులా నిలిచి తక్షణ మార్గాలను తెలిపే, రక్షణ గమ్యాలను చూపే ఇది మన చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, ఇది మన చట్టం, ఇదే మన చట్టం. శ్రోతలకు నమస్కారం. చెక్ బౌన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది దండెం రామరెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి దండెం రామరెడ్డి గారు. నమస్కారం అండి. నిత్య జీవితంలో జరిగే ఎన్నో పనులకి అటు మిత్రుల మధ్య కానీ వ్యాపార రీత్యా కానీ చెక్కులు ఇవ్వడం అనేది పరిపాటి. అవునండి. ఎవరైనా ఒకరికి చెక్కు ఇచ్చినప్పుడు ఆ చెక్కు తీసుకున్న వ్యక్తి వేసిన చెక్కు బౌన్స్ అయినట్లయితే ఎంత కాలానికి వాళ్ళు నోటీస్ ఇవ్వాలి? చాలా మంచి ప్రశ్న అండి. దాదాపుగా చాలా కేసులు వీగిపోయేటువంటి కారణం అదే. అంటే చెక్కు మీద డేటు రాసి ఉంటే మాత్రము, తేదీ రాసి ఉంటే మాత్రము, ఇప్పుడు బ్యాంకు ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా 90 రోజులు మాత్రమే ఆ యొక్క చెక్కు వ్యవధి ఉంటుంది. కాబట్టి ఆ లోపల తన యొక్క చెక్కును ప్రజెంట్ చేసుకున్నట్టయితే తన బ్యాంకులో తనకు చెక్కు రిటర్న్ ఒక మెమో ఇస్తారు, బ్యాంకు వాళ్ళు ఒక పత్రం ఇస్తారు, ఈ కారణం వల్ల రిటర్న్ అయింది, పలానా తేదీన రిటర్న్ అయింది అకౌంట్లో అని చెప్పని అన్నప్పుడు ఆ రోజు నుంచి గతంలో 15 రోజులు ఉండింది ఈ యొక్క వ్యవధి, ఇప్పుడు 30 రోజులు చేశారు. 2005 నుంచి 30 రోజులు దీని యొక్క పరిమితి పెంచారు. కాబట్టి 30 రోజుల లోపల వ్రాతపూర్వకమైన నోటీసు ఇవ్వాలండి. ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆ నోటీసు ముట్టిన తర్వాత అతనికి 15 రోజులు మళ్ళీ అందులో గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ముట్టిన రోజు నుంచి 15 రోజులు గడువు ఇవ్వాలి తను డబ్బులు చెల్లించడానికి. ఒకవేళ చెల్లించినట్టయితే 16వ రోజు నుండి కోర్టుకు కేసుకు వేసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఆ రోజు నుంచి మళ్ళీ కూడా ఒక నెల రోజుల లోపలనే ఇతను కోర్టులో కేసు వేయాలండి. ఒకవేళ అలా వేయనప్పుడు ఈ మధ్య ఒక 142 సబ్ క్లాస్ 2 అని చెప్పని ఇంకొక సెక్షన్ను కూడా జత చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి కరోనా సీజన్ మనం చూసాము. కరోనా సీజన్లో చాలామంది కోర్టులకు పోలేని పరిస్థితులు, ఆరోగ్య కారణాలు కానీ బయట ఉన్నటువంటి వాతావరణం, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఏ కారణంతో కాలపరిమితి దాటిందో చెప్తూ ఒక పిటిషన్ వేస్తే కూడా కోర్టు వారు కొంచెం డిలేని కూడా క్షమించి అలాంటి వాటిని కూడా నెంబర్ చేసేటువంటి అవకాశం ఉందండి. ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల మనము వేయడంలో లేట్ అయితే కనుక ఆ సహేతుకమైన కారణాన్ని కోర్టు ముందు పొందుపరిచి ఆ డిలేని కూడా కండోన్ చేసే అవకాశం చేసి ఉంటుందండి. సాధారణంగా కోర్టు వారు నమ్మదగినటువంటి కారణం ఉన్నట్టయితే, అందులో ఒక బలమైన కారణంగా కనిపిస్తే ఖచ్చితంగా కోర్టు వారు ఎదుటి పక్షానికి నోటీస్ ఇవ్వకుండానే కేసును నెంబర్ చేయొచ్చు. చాలా డిలే అయినప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో ముద్దాయి పార్టీకి ముందుగానే నోటీస్ ఇచ్చి ఈ విషయంలో ఈ డిలే పిటిషన్ మీద మీరు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు అని కూడా నోటీస్ ఇస్తారండి. అది సాధారణంగా వారం 15 రోజులు అయితే అలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా నెంబర్ చేయొచ్చు, కేసును ముందుకు నడిపించవచ్చు అని చెప్పని యొక్క సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అమల్లో ఉందండి. ఇప్పుడు నోటీస్ అందినట్టుగా ప్రూఫ్ ఎలా చూపించాలి? నోటీసు మనము పంపించినటువంటి రాతపూర్వకమైన నోటీసు సాధారణంగా లాయర్ గారి ద్వారా కానివ్వండి, లేదంటే తన స్వయంగా కూడా రాతపూర్వకంగా ఇవ్వాలి. ఏదైనా రాతపూర్వకమైన నోటీసు పంపిన తర్వాత మనకది అవతల వ్యక్తికి చేరిందా లేదా, ఎన్నడూ చేరింది అనేది సాధారణంగా కేసు వేసినప్పుడు కోర్టు వారు చూసేటువంటి ఒక ముఖ్యమైన విషయం అది. అయితే మనకు పోస్టల్లో ద్వారా పంపించినప్పుడు సాధారణంగా ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ పత్రం అనేది ఒకటి వాపసు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ దారిలోనే పోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ యొక్క రిజిస్టర్డ్ పోస్ట్ అనేటువంటి సిస్టమ్ అనేది ప్రభుత్వం తీసేసింది. ఇప్పుడు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ అని, స్పీడ్ పోస్ట్ ట్రాక్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది మనకు. ఆ కన్సైన్మెంట్ నెంబర్ దాన్ని, ఆ కన్సైన్మెంట్ నెంబర్ మనం ట్రాక్ చేసుకొని పంపిన వాళ్ళము ఎన్నడూ ముట్టింది అతనికి అనేది అక్కడ ఒక ప్రూఫ్ వస్తుంది. ఆ ప్రూఫ్నే తీసుకొని దాన్ని అక్నాలెడ్జ్మెంట్ కింద దాన్ని మనము ఆ డేట్ని మెన్షన్ చేస్తూ పలానా తేదీని అతనికి ముట్టింది, నాకు డబ్బులు ఇవ్వలేదు ఆ రోజు నుంచి అని చెప్తూ ఆ ఆధారాన్ని కోర్టుకు వేయాల్సి ఉంటుందండి. ఈ కేసు వేసిన తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుందండి? కేసు వేసిన తర్వాత అండి కోర్టు వారు తన యొక్క ప్రమాణాన్ని తీసుకుని నెంబర్ ఇస్తారు, దానికి కేసుకు నెంబర్ ఇచ్చేసేసి ఒక సాధారణంగా అవతల వ్యక్తి ఉండేటువంటి యొక్క అడ్రస్ని చూసుకుని అతను అవతల వ్యక్తికి నోటీస్ పంపించడం జరుగుతుంది కోర్టు వారి నుంచి. చెక్ ఇచ్చిన వ్యక్తి కోర్టుకు హాజరేసిన తర్వాత 2 వాయిదాల వరకు తను ఎలాంటి జరిమానా లేకుండా
కేసును కోర్టు నుంచి అన్ని పత్రాలు తీసుకున్న తర్వాత 2 వాయిదాలు తనకు అవకాశం ఇస్తున్నారు. ఏది ఒకవేళ అవతల వ్యక్తితో నేను రాజీ పడతాను, దయచేసి మీరు ఆ వ్యక్తితో నాకు రాజీ చేసి కేసును మూసేయండి అని చెప్పని అనడానికి ఎలాంటి జరిమానా లేకుండా 2 వాయిదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 6 నెలల వ్యవధిలోనే దాదాపుగా కేసు అయిపోవాలి, కేసును పూర్తి చేయాలి ట్రయల్ కోర్ట్ అని సుప్రీంకోర్టు వారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల, కోర్టుల్లో పనిభారం వల్ల కొన్ని సందర్భాల్లో కేసులు ఇంకా కొద్దిగా దూరంగా కూడా పోతాయండి. కేసు వేసిన వాళ్ళు ఏ ఏ సాక్ష్యాలని కోర్టు ముందు పొందుపరచాల్సి వస్తుందండి? ముందుగా అండి, తను కేసు వేసిన వ్యక్తి తనే మొదటి సాక్షిగా కోర్టు ముందుకు వస్తాడు. తను ఏదైతే తన యొక్క కేసులో చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ వ్రాతపూర్వకంగా, కంప్లైంట్ వేసినటువంటి వ్యక్తికి మాత్రం వ్రాతపూర్వకంగా తన సాక్ష్యాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉందండి. ఒకవేళ ఈ ప్రామిసరీ నోట్లు ఇలాంటివి ఉన్నప్పుడు అందులో సాక్షులు ఉంటే వాళ్ళని కూడా సాక్షులను పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కేసుకు బలం చేకూరుతుందండి. అరుదు అయిన కేసుల్లో బ్యాంక్ ఆఫీసర్స్ని పిలిచి పలానా కారణంగా చెక్కు ఫెయిల్ అయింది, ఆ రోజు బ్యాలెన్స్ లేదు కాబట్టి మేము తిరిగి పంపడం అయింది, ఇలాంటి విషయాలను రుజువు చేయాల్సి వస్తే మాత్రం ఆ యొక్క బ్యాంక్ ఆఫీసర్లను కూడా పిలవచ్చండి. అడ్వకేట్ రామరెడ్డి గారు, ముఖ్యంగా చెక్ మీద ఉండే ఆ సంతకము, ఆ చెక్ లీఫ్లెట్ ఏదైతే వాడతారో అది ప్రామాణికంగా చూస్తారు కదా. ఈ సంతకం నాది కాదు, వేరే వాళ్ళే ఇలా చేసి, ఆ కక్షి ఎవరైతే కేసు వేశారో వాళ్ళే నా సంతకం పెట్టి ఇలా తీసుకున్నారు అని చెప్పినట్లయితే దాని పట్ల ఏ చర్యలు ఉంటాయండి? చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు తన అవసరానికి డబ్బులు తీసుకున్నా, అవసరానికి అరువుగా వస్తువులు తీసుకున్నా, కొనుగోలు చేసినప్పుడు కూడా చెక్ ఇచ్చినప్పుడు అది ఒక నమ్మకం కోసం ఇచ్చేయడానికే ఈ యొక్క చెక్ అనేది ఉంది. ఆ చెక్కుని తను డబ్బులు ఎగ్గొట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఈ చెక్ సంతకం నాది కాదని మామూలుగా ఒక సాధారణమైన సమాధానం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, అలా తను ఆ ప్లీ తీసుకున్నందుకు తను అది రుజువు చేయాలి. తన యొక్క ప్రామాణికమైన సంతకాలను కోర్టు వారికి వేసి, ఈ యొక్క అవసరమైనటువంటి తను ఖచ్చితంగా సంతకం తనది కాదు, ఇందులో ఎక్కడో ఒక పొరపాటు జరిగింది అని అనుకున్నప్పుడు ఆ పరిస్థితులను రుజువు చేయడానికి తను కోర్టు వారిని సాక్ష్యాధారాల చట్టాన్ని ప్రకారంగా సెక్షన్ 45, 73 సెక్షన్ల ప్రకారంగా ఒక పిటిషన్ దాఖలు చేసుకుని, ఒకవేళ అతను అంతా గట్టిగా తను వాదించినప్పుడైతే పంపాలి. లేదంటే ఊరికనే నేను చేయలేదు, నా సంతకం కాదు అన్న కోర్టులు ఎలా తీసుకుంటాయంటే, ఒకసారి నీ చెక్కు నీ చేయి దాటి అవతల వ్యక్తి చేతికి ఎందుకు పోయింది, ఆ చెక్కుని తిరిగి నువ్వు తెప్పించుకోలేదు కేసు వేసేంత వరకు అని అంటే, ఈ చెక్కు నీది, అతని చేతికి పోయిందంటే నీవే ఇచ్చినట్టుగా భావించాలి అని 100 తీర్పులు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఇలాగే ఎగగొట్టడానికి చేసేటువంటి భావం కింద తీసుకుంటున్నారు. ఒకవేళ కాదు, నిజంగా నీవు దాన్ని రుజువు చేస్తానంటే సాక్ష్యాధారాల చట్టం ప్రకారంగా దానికి ఒక దరఖాస్తు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కోర్టు వారు నీ యొక్క విజ్ఞప్తిని స్వీకరించి పంపిస్తే అక్కడ వచ్చేటువంటి యొక్క తీర్మానాన్ని బట్టి కేసు నడుస్తుందండి. కానీ సంతకం నాది కాదన్నంత మాత్రాన క్లోజ్ చేయడానికి వీల్లేదు. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళపైనే అంతే అండి. అడ్వకేట్ గారు, మనం గమనిస్తుంటాము, చిన్న చిన్న చేబదులు తీసుకుంటుంటారు. అంటే వాటికి నోటి మాట ద్వారా 5,000, 10,000, 20,000 వాళ్ళ తాహతను బట్టి, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే సన్నిహిత్యాన్ని బట్టి తీసుకుంటుంటారు. అది కొంతకాలం అయిన తర్వాత ఇంతింతే వడ్డింతే అన్నట్టు పెద్ద అమౌంట్ అవుతుంది. అప్పుడు ఈ అన్ని అమౌంట్లని కూడగలిపి ఒక ప్రామిసరీ నోటు, ఒక చెక్కు తీసుకుంటే ఇంత అమౌంట్ ఇచ్చినట్టుగా మీకు ప్రూఫ్ అయిన దాఖలా కానీ ఏదైనా ఉందా అంటే చెప్పడానికి వీలు పడదు కదండి. దాన్ని ఎలా చేస్తారు? అలా ఏం లేదండి. చాలాసార్లు అంటే సాధారణంగా ఒక వ్యక్తి అలవాటుగా, అంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్లకు మాత్రమే అవతల వ్యక్తికి ఎన్నిసార్లైనా కానీ అప్పుగా ఇచ్చేటువంటి ఒక అధికారం కానీ లేకపోతే ఒక వీలు కానీ ఉంటుంది చట్టంలో. అంటే ఎవరైనా చేబదులుగా వరుసగా, అంటే అలవాటుగా మాటికి అప్పులు ఇతను ఇవ్వడము, అతను తీసుకోవడము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇతను అలవాటుగా అప్పులు ఇచ్చాడంటే ఇతని యొక్క మనీ లెండింగ్ వ్యవహారం చేస్తున్నాడు. అంటే బయట మార్కెట్లో ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉంటాయో, మనీ లెండర్స్, పాన్ బ్రోకర్స్ అని ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, అలాంటి వాళ్ళు తప్ప మిగతా ప్రైవేట్ వ్యక్తులు అలవాటుగా రోజుల తరబడి లేకపోతే ఎన్నో వ్యవహారాలు చాలా అప్పులు ఇచ్చామని చెప్పి ఒకటే కేసు వేసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి చాలా సమస్యలు ఎదుర్కొంటాడండి, చెక్కి తీసుకున్న వ్యక్తి. ఎందుకంటే అతనికి వడ్డీ వ్యాపారం చేసే అలవాటు ఉంది అని అన్నప్పుడు చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసిన దానికి చెక్కు అనేది చెల్లదండి.
ఇతనికి లైసెన్స్ ఉంటే తప్ప, స్థానిక తహసీల్దార్ గారి దగ్గర నుంచి మనీ లెండర్స్ యాక్ట్ ప్రకారంగా ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే ఎన్నిసార్లైనా అప్పులు ఇవ్వచ్చు, ఎన్ని అప్పులకు కలిసి ఒక చెక్కు కూడా తీసుకోవచ్చు. కానీ మన మార్కెట్లో సమాజంలో ప్రతి వ్యక్తి కూడా అడిగాడు కదా అని చెప్పని ఇస్తూ పోయి చివరికి ఇవన్నిటికి కలిసి ఒకటే చెక్కు తీసుకున్నా అంటే చాలా సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా ఇతను వడ్డీ కోసం ఇచ్చాడు అంటాడు కాబట్టి అది చట్టవిరుద్ధమైనటువంటి చర్యగా భావించి చాలా సందర్భాల్లో ఈ యొక్క చెక్కు కేసులు వీగిపోయే అవకాశం ఉంటుంది. ఈ చెక్ బౌన్స్ కేసు ఒకవైపు, ఆ ప్రామిసరీ నోటుని ఆధారం చేసుకుని సివిల్ కోర్టులో రికవరీ కోసం ఒక కేసు వేస్తుంటారు. అవునండి. ఈ రెండు ప్యారలల్గా నడవడానికి అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్న అండి. ఈ యొక్క ఒక చెక్కు నాకు చెల్లుబాటు కాలేదు అని అంటే అందులో నుంచి నాకు రావాల్సిన డబ్బులు దాని కారణంగా రాలేదని కేసు వేసిన వ్యక్తి చెక్కు కేసు కేవలము శిక్ష మాత్రమే చూపిస్తోంది. 2 ఇంతలుగా జరిమానా వేయొచ్చు, లేదంటే కేవలం జైలు శిక్ష వేయచ్చు, 2గానే వేయచ్చు. ఇవన్నీ నిర్ధారణ అయ్యడానికి నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకున్న వ్యక్తి ఏదైతున్నాడో సపరేట్గా సివిల్ కేసు ముందుగా కూడా వేసుకోవచ్చండి, చెక్కు మీద, ప్రామిసరీ నోటు మీద, లేదంటే ఇందులో కూడా ఇదే వేస్తున్నాక కూడా ఇదే పత్రాలను ఆధారం చేసుకొని వేయొచ్చండి. కానీ సివిల్ కేసు మాత్రము ఈ యొక్క వ్యవహారం నుంచి నోటీసు ముట్టిన నుంచి 3 సంవత్సరాల లోపల ఖచ్చితంగా సివిల్ కేసు దాఖలు చేయాలండి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది సివిల్ కేసు అనేది చెల్లుబాటు కాదు, దానికి ఒక కాలపరిమితి ఉంది. 2 కేసులు ఒకేసారి వేయొచ్చండి. ఒకవేళ సివిల్ కేసు ముందుగా తీర్మానమై ఇతనికి డబ్బులు వడ్డీతో కానీ లేదంటే అక్కడ సివిల్ కోర్టు వారు ఇచ్చే తీర్పును ఆధారంగా ఏదైతే తీర్పు వచ్చేసినప్పుడు ఇంకా ఈ యొక్క చెక్కు కేసుల్లో ఒకవేళ ఇతనికి కాంపెన్సేషన్ కింద చెక్కును 2 జరిమానా వేసే అధికారం ఉంది కదా, అది మినహాయింపడం జరుగుతుందండి. శిక్ష కూడా వేయచ్చు. క్రిమినల్ కేసులో రుజువైతే శిక్ష అదనంగా ఉంటుంది. క్రిమినల్ కేసులో ఉండే ఈ చెక్ ఫెయిల్ అయిన కేసు కనుక నిరూపణ అయితే అటువైపుగా నడుస్తున్న ప్రామిసరీ నోట్ సివిల్ దావా పైన ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది? క్రిమినల్ కేసులో ఇతను కాంప్లైనెంట్ అంటే కేసు వేసిన వ్యక్తి గెలిచి ఎదుటి వ్యక్తికి శిక్ష పడడము లేదంటే కాంపెన్సేషన్ రూపంగా జరిగింది అన్నప్పుడు అక్కడ కూడా సివిల్ కేసులో కూడా కేవలం అక్కడ వడ్డీ వ్యవహారాలు లేదంటే కోర్టు ఖర్చులు ఇలాంటివి ఉంటే మాత్రమే అక్కడ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పును అక్కడ తీసుకెళ్ళి ఆ యొక్క ముద్దాయి అక్కడనే నాకు 2 నాకు ఆర్డర్ అయింది, నేను పే చేశాను అని అన్నాడంటే ఆ యొక్క అక్కడ తీర్పులో ఆ అమౌంట్ని అక్కడ కూడా మైనస్ చేస్తారండి. కాకపోతే కోర్టు ఖర్చులు వడ్డీ అవన్నీ ఉంటే ఆ కేసు వేసినప్పటి నుండి ఈ కాంప్లైనెంట్కు సివిల్ దావా వేసిన వ్యక్తికి రావాల్సినవి వాటికి సపరేట్గా అందులో ఫ్రాక్షన్గా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. క్రిమినల్ కేసులో శిక్ష పడ్డంత మాత్రాన సివిల్ కేసు ఇమీడియట్గా ఏకపక్షంగా క్లోజ్ చేయాలనేటువంటి చట్టం లేదు. అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము కొందరు అదే పనిగా అప్పులు చేయడము, అందరికీ చెక్కులు ఇవ్వడము చూస్తుంటాము. అలాంటి సందర్భాల్లో ఒక 2-3 కేసుల్లో వాళ్ళు నేరస్తులుగా ప్రూవ్ అయిన తర్వాత ఆ సాక్ష్యాన్ని తర్వాత చెక్కులు వేసిన వాళ్ళు వాళ్ళ బిహేవియర్ని ప్రూవ్ చేయడానికి వాడుకోవచ్చా? లేదండి. ఇద్దరి మధ్యలో జరిగింది అయినా కానీ ఈ యొక్క ప్రస్తావన, ఈ కేసు ప్రస్తావన వేరే కేసుల్లో తను కంప్లైంట్ వేసినప్పుడు కానీ చెప్పి ఉంటే ఆ యొక్క విషయం ప్రస్తావించున్నప్పుడు మాత్రమే ఆ విషయాన్ని మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వాదించేటప్పుడు కోర్టు వారి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ అతను 4 కేసులు ఎదుర్కొన్నాడు కాబట్టి ఆ కేసులలో అతను ముద్దాయిగా తీర్మానించబడ్డాడు కాబట్టి ఇక్కడ కూడా అతను తప్పు చేసినట్టుగా భావించండి అని యొక్క కోర్టు వారిని నమ్మించడం వృధా. కోర్టు వారు కూడా అలా తీసుకురాడు. ఏ కేసుకు ఆ కేసు దాని పరిస్థితులు, ఆ యొక్క సందర్భం, ఆ సాక్ష్యాలను బట్టి మాత్రమే ఆ కేసు పోతుంది. కానీ ఒక కేసులో ఉన్నటువంటి సాక్ష్యాన్ని ఇంకో కేసుల్లో ఇరుపక్షాలు సేమ్ పార్టీస్ అయినా వేరే వ్యక్తులైనా కానీ అలాంటి సాక్ష్యాలని కేసు వరకే ఇంతవరకే అది రుజువైనట్టుగా కానీ ఇంకో కేసుకు దీని ఏ ప్రభావం ఉండదు. దాన్ని వాడడం కూడా నిరుపయోగమే. చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ దండెం రామిరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది మన చట్టం తెలుసుకో, చట్టం తెలిసి మసలుకో, విధానాలు వివాదాలు పరిష్కార మార్గాలు, రక్షణ గమ్యాలు తెలిపే ఇది మన చట్టం తెలుసుకో, తెలిసి మసలుకో. ఇది మన చట్టం తెలుసుకో, తెలిసి మసలుకో.